సజీవమైన రెక్కల చాటులో మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ నామమును స్తుతించుటకు, నీ నామమును గణపరచుటకు, నీ నామమును ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడి ఉండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సులు మాకు దయచేసి అయ్యా వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా మేము బ్రతికి నీ చిత్తాన్ని నెరవేర్చు వారిగా మేము ఉండడానికి కృప దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. బలహీనను అయోగ్యునైన నన్ను నీ పాత్రగా నీ ఆత్మతో నింపి నీ వాక్కులతో నాతో మాతో మా అందరితో మాట్లాడమని, నా నోట నీ మాటలు ఉంచి నీ వాక్కులతో మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ ప్రాణాత్మ శరీరములతో లొంగిపోతూ నీకే సమస్త మహిమను ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఆత్మఫలమే విశ్వాసమా అనే అంశాన్ని రోజు నేను చెప్పాలని ఆశ కలిగిన వాడిని ఉన్నాను. ఆత్మఫలమే విశ్వాసమా అనే దాని గురించి ఆలోచన చేద్దాం. విశ్వాసమును గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే క్రైస్తవులకు మరొక మారు పేరు విశ్వాసులు. క్రైస్తవులందరికీ మారు పేరేంటి? విశ్వాసులు. ఎవరి యందు విశ్వాసం ఉంచితే విశ్వాసులుగా పిలువబడుతున్నారు? యేసుక్రీస్తునందు దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే మనందరినీ కూడా ఎవరు పిలుస్తున్నారు? విశ్వాసులుగా పిలుస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఆత్మఫలమే విశ్వాసమా అనే దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. విశ్వాసము అనే దానికి పర్యాయ పదాలుగా అంటే మరొక మారు అర్థాలను కలిగిన మాటలు ఏంటంటే నమ్మకము, విశ్వసనీయత, నమ్మడం అనే అర్థాలు వస్తూ ఉంటాయి. విశ్వాసానికి మరొక పదం ఏంటంటే నమ్మడం. విశ్వాసానికి మరొక పదం నమ్మడం. విశ్వసనీయత, నమ్మకం అనే అర్థాలను కలిగినదే మరి ఈ విశ్వాసమును గురించి దేవుడు రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవులుగా మన అందరం కూడా కొన్ని సందర్భాల్లో చాలా మంది కూడా శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు, నిశ్చయ స్థితిలో ఉన్నప్పుడు, ఏది ఆధారం లేనప్పుడు కొంతమంది మనకు చెప్తూ ఉంటారు బిలీవ్ యువర్ గాడ్ అని. దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి, దేవుని యందు మీరు నమ్మిక ఉంచండి అనే మాట మనం ఎక్కువ వింటూ ఉంటాం. దేవుని యందు మన విశ్వాసం ఉంచడానికి ఈ రోజు ప్రతిదీ కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవునిపై, మనుషులపై నమ్మకమును కలిగిన వారిగా జీవిస్తూ ఉన్నాం. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి దేవుడి పైన, మనుషులపైన ఒక నమ్మకాన్ని పెట్టి ఆ నమ్మకాన్ని నమ్మి మనం జీవిస్తున్న వారిగా మనం కనిపిస్తూ ఉన్నాం. ఒక వ్యాపారంలో గాని, ఒక దాంపత్య జీవితంలో గాని, మరొక వేరు వేరు విషయాల్లో గాని ఒకరిపై ఒకరికి ఉండేదే నమ్మకం. నమ్మకం లేకపోతే వ్యాపారం చేయడం, నమ్మకం లేకపోతే దాంపత్యం అంటే సంసారం చేయడం, నమ్మకం లేకపోతే ఏ పని కూడా చేయడం. అంటే నమ్మకం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఆత్మఫలమే విశ్వాసమా అనే దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆత్మఫలం గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో చాలా చక్కగా ఆత్మ ఫలమును గురించి చెప్తా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా మీ బైబిల్ విప్పి మీ మనసులో మీరు చదువుకోండి. 22వ వచనంలో అంటా ఉన్నాడు, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము అనేవి ఆత్మఫలముగా పిలువబడతాయి. ఆత్మఫలాలు 9 అంటారు. లేదు, ఆత్మఫలం ఒకటే. ఆ ఒక్కటిలో ఈ 9 కూడా ఇమిడి ఉన్నాయి. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ ఆత్మఫలాలను కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. లేకపోతే మన విశ్వాసులుగా పిలవలేం. మన క్రైస్తవులుగా ఈ 9 ఫలాలను కలిగిన వాడే క్రైస్తవుడు. ఈ 9 ఫలాలను కలిగిన వాడే విశ్వాసి. ఎందుకు ఈ మాట నేను చెప్తానంటే ఇక్కడ చాలా చక్కగా ఆత్మ ఫలాలు అనలేదు కానీ ఆత్మఫలం ఏమనగా అని ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము ఇవన్నీ కూడా ఆ ఆత్మ ఫలాలుగా ఇవన్నీ కలిగి ఉన్నవాడే క్రైస్తవుడిగా పిలువబడుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. దీనిలో ఒక భాగమే విశ్వాసం. ఆత్మఫలమే విశ్వాసమా అని దాని గురించి ఈరోజు ఆలోచన చేస్తున్నాం. ప్రతి క్రైస్తవుడు ఇవి కలిగి ఉంటేనే క్రైస్తవుడిగా పిలువబడతాడు. ఇవి కలిగి లేకపోతే, ప్రేమ లేకపోయినా, సంతోషం లేకపోయినా, సమాధానం లేకపోయినా, దీర్ఘశాంతం లేకపోయినా, ఆశా నిగ్రహం లేకపోయినా, మంచితనము, విశ్వాసము, సాత్వికము ఇవేమీ లేకపోయినా మనం క్రైస్తవులుగా పిలువబడడానికి, విశ్వాసులుగా పిలువబడడానికి అర్హులమో కాము.
ఇవన్నీ మీలో నాలో ఉన్నాయో లేదో మనం చూసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కనుక ఆత్మఫలమే విశ్వాసం అనే దాని గురించి ఆలోచన చేయగలిగితే, విశ్వాసం గురించి ఈ రోజు కొంతమంది మనందరికీ తెలిసిన మాట ఏంటి అని ఆలోచన చేస్తే, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బారు భక్తి. ఈ భక్తిలో బూడిద, ఈ భక్తిలో పొగ తప్ప ఏమీ ఉండదు. వాడి వ్యాపారం మాత్రం చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ భగవంతునికి భక్తునికి అగరబత్తి సంబంధం లేదు. అసలు అగరబత్తి సత్సంబంధాన్ని కలిగించేది ఏం కాదు. దానివల్ల బూడిద వస్తుంది, దానివల్ల పొగ వస్తుంది అంతే, దానివల్ల మనకు ఖర్చు అవుతుంది అంతే. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయవలసింది ఏంటంటే, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఏంటంటే విశ్వాసం, నమ్మకం. ఈ నమ్మకం కలిగిన క్రైస్తవుడే విశ్వాసిగా పిలువబడతాడో, ఆ విశ్వాసం అనేది మనలో ఎలా ఉండాలో, ఏ విధంగా విశ్వాసం ఉంటే విశ్వాసం ద్వారా వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో ఈరోజు మనం బైబిల్ నుంచి ఆలోచన చేద్దాం. బైబిల్ విప్పండి, లూకాసు వార్త 7వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 36 నుండి 39 వచనాలు ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 36 నుండి మనం 39 వచనాలు మనం చూడొచ్చు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పందిరి కూర్చుని ఉండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనములకు కూర్చుని ఉన్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరును వాటికి పూసెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కుష్ఠరోగి అయిన సీమోను, లేకపోతే పరిసయ్యుడైన సీమోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు చేత స్వస్థపరచబడ్డాడు. స్వస్థపరచబడిన ఆయన, అయ్యా నా ఇంటికి ఒకసారి రండి, నా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని పిలిచాడు. పిలిస్తే ఆ ఇంటికి వెళ్ళాడు, శిష్యులందరితో కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉంటే ఒక స్త్రీ సడన్ గా వచ్చేసింది ఆ ఇంట్లోకి. ఎవరు ఆ స్త్రీ అంటే, పాపాత్మురాలైన స్త్రీ. పాపాత్మురాలైన స్త్రీ అంటే అర్థం ఏంటి? శరీరాన్ని నమ్ముకుని అనేక మందిని పాప ఊబిలో కూరే విధంగా, పాపాన్ని ప్రోత్సహించే విధంగా, పాపములో జీవిస్తూ అనేకులను పాపములోనికి నడిపిస్తున్న స్త్రీని ఏమన్నారు? పాపాత్మురాలైన స్త్రీ అన్నారు. ఈవిడ సడన్ గా ఇంట్లోకి వచ్చింది. నా విందులో పాల్గొని ఉన్నాడు. సడన్ గా వచ్చి ఏం చేస్తుందంటే, యేసుక్రీస్తు పాదాల మీద పడిపోయి కన్నీళ్లు కారుస్తూ కన్నీటితో ఆయన పాదాలను కడుగుతూ ఉంది. రెండవది, తనకున్న కురులు అంటే జుట్టుతో ఆ పాదాలను ఏం చేస్తుంది? కన్నీటితో కడిగి తుడుస్తూ ఉంది. మూడవది, అనేక మార్లు ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉంది. నాలుగవది, విలువ కలిగిన అత్తరు, జటామాంస అత్తరు అనే దానిని ఆయన పాదాల మీద పోసి ఆయన్ని అభిషేకిస్తూ ఉంది. ఈ సంఘటన అంతా జరుగుతుంటే సీమోను అనేవాడికి కొంత కోపం వచ్చింది. ఆ కోపం గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఆయనను పిలిచిన పరిసయ్యుడు అనే సీమోను అది చూచి, ఈయన ప్రవక్త అయి ఉన్న ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకుంది. ఈయన ఎటువంటిదో తెలియదా? ఇది ఎటువంటి లక్షణాలు కలిగింది? ఎవరితో ఏమంటాడంటే, ఎవతయో ఎటువంటిదో ప్రవక్త అయిన వాడికి తెలియదా అని తన మనసులో అతను ఏం చేస్తున్నాడు? కొంచెం అసూయ, కొంత కోపము కలిగిన వాడే ఉన్నట్లుగా ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయవలసింది, పాపాత్మురాలైన స్త్రీకి యేసుక్రీస్తుతో పని ఏంటి అసలు? ఒక ఇంటిలో ఒక అతిథిగా వెళ్ళి భోజనం చేస్తున్న వ్యక్తి దగ్గరికి సడన్ గా ఎంటర్ అయ్యి ఆవిడ చేస్తున్న పని ఏంటి? ఎందుకు ఆ విధంగా ఉంది, ఎందుకు ఆ విధంగా చేస్తుందని ఆలోచన చేయగలిగితే, కొంచెం కిందకు వెళ్ళి మనం చదవగలిగితే 44 నుండి 50 వచనాలు మనం చూడొచ్చు. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన వెంట్రుకలతో
తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదాలను ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నా నూనెతో నా తలను అంటలేదు కానీ ఈమె నా పాదములను అత్తలతో పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడి ఉన్నవని నీతో చెప్తాడు. ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ఎవరితో చెప్తున్నాడు? సీమోను అనే వ్యక్తితో చెప్తున్నాడు. పరిసయ్యుడు, కుష్ఠరోగంతో నిండిన వాడైన పరిసయ్యుడు, కుష్ఠరోగిగా పిలువబడిన సీమోనుతో చెప్తున్నాడు, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు నీళ్ళు ఇవ్వలే కాలు పడుకోవడానికి, నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవాలా, నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నూనెతో నా తలను అంటలేదు. కానీ ఇవిడ ఏం చేసిందంటే, నేను వచ్చినప్పటి నుంచి వచ్చింది నా పాదాల మీద పడ్డది, కన్నీటితో నా పాదాలను కడిగింది. కడగడమే కాకుండా విలువ కలిగిన వస్త్రాలతో తొడవలసినది తన తల వెంట్రుకలతో, తన కురులతోటే నా పాదాలను తుడిచింది. ఇదిగో అమూల్యమైన పాదాలు, సువార్తను ప్రకటించే పాదాలు, అతి సుందరమని చెప్పబడిన పాదాలను అనేక మార్లు, పరిశుద్ధుడైన పాదాలను ఏం చేసింది? అనేక మార్లు ముద్దు పెట్టుకుంది. అంతేకాదు విలువ కలిగిన అత్తలతో నన్ను ఏం చేసింది? ఆవిడ ఘనపరిచింది అనే మాట మనం చూస్తూ ఉన్నాం అని చెప్తూ 47 వచనం చెప్తాడు, ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడి ఉన్నవని నీతో చెప్పుచున్నాను. అంటే ఆవిడ ఎందుకు వచ్చింది యేసుక్రీస్తు దగ్గరికి? పాపాత్మురాలైన స్త్రీ పాప క్షమాపణ కొరకు వచ్చింది. ఎందుకు వచ్చింది? పాపాత్మురాలైన స్త్రీ సడన్ గా ఇంట్లోకి వచ్చి చేస్తున్న పని ఏంటంటే, అయ్యా నేను ఘోరమైన పాపం చేసిన దానిను, నా పాపములను క్షమించు. దానికి చిహ్నముగానే, ఆ పాపాలకు ప్రతిఫలముగానే పశ్చాత్తాపంతో పాదాలను కడుగుతూ ఉంది, పశ్చాత్తాపంతో ఆ కుర్రులతో పాదాలను తుడుస్తూ ఉంది, పశ్చాత్తాపంతో అనేక మార్లు పరిశుద్ధుడైన వారి పాదాలను ముద్దు పెడతా ఉంది. పరిశుద్ధుడని గమనించి, ఈయన దైవ కుమారుడని గమనించి, పాపములను క్షమించే అధికారం కలిగిన దేవుడని గమనించి అత్తరుతో ఆయన ఏం చేస్తుంది? అభిషేకిస్తుంది, ఘనపరుస్తాం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఈరోజు చాలా మంది దేవుడి సన్నిధికి వస్తున్న చాలా మంది పాపాన్ని వేడని క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉన్నారు. పాపములోనే బ్రతుకుతూ ఉన్నారు, పాపముతోనే బ్రతుకుతూ ఉన్నారు. పాపాత్మురాలైన స్త్రీలాగా పాపాన్ని విడిచిపెట్టి పాప క్షమాపణ కొరకు సిద్ధపడే మనసు మనకుందా? ఈరోజు పాపాత్మురాలైన స్త్రీ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో దేవుని పేరట వస్తున్న మనం దేవుని ఎడల మనం చూపుతున్న భయభక్తులు ఎలా ఉన్నాయి? దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా మన పాపాలను మనం ఒప్పుకునే పరిస్థితిలో ఉన్నామా, కప్పుకునే పరిస్థితిలో ఉన్నామా? బహిరంగంగా అందరూ చూస్తుండగా వచ్చి పాదాల మీద పడి కన్నీటితో పాదాలను కడిగి గురులతో ఆయన పాదాలను తుడిచి అనేక మార్లు ముద్దు పెట్టుకుని ఆయన నామాన్ని గణపరుస్తూ మిక్కిలిగా ఆయనను ప్రేమిస్తూ, అయ్యా పాపినైన నా పాపములను క్షమించు అని అడుగుతాం. ఈ సందర్భం అంతా దేవుడు చూచి ఆయన మాట్లాడుతున్న మాట చూస్తే చాలా చక్కగా ఉంది. 48, 49, 50 వచనాల్లో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అని. దేవుడు హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు. మన భక్తి, మన విశ్వాసం ఎలా ఉందో మనం గమనించాలి. ఈరోజు దేవుడి సన్నిధికి వెళ్తున్నామంటే దేవుని ఎడల మనం చూపే భయభక్తులు దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాయా? మన పాపములను మనం ఒప్పుకునే స్థితిలో ఉన్నామా? మన పాపములను మనం కప్పుకునే పరిస్థితిలో ఉన్నామా? దేవుని సన్నిధికి వస్తున్న మనం మన పాపములు క్షమించబడే విధంగా మన భక్తిని మనం చాటి చెప్తున్నాం అనేది మనం గ్రహించవలసిన అవసరం ఉంది. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్పును. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకున్నది. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానము కలిగిన దానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పారు. విశ్వాసము ద్వారా ఆమెకు వచ్చింది ఏంటంటే రక్షణ. ఆత్మఫలమే విశ్వాసమా? ఆ విశ్వాసములో ఆవిడకి వచ్చింది ఏంటంటే పాపక్షమాపణ. ఆ విశ్వాసములో ఆవిడకి వచ్చింది ఏంటంటే సమాధానము. ఆ విశ్వాసములో ఆవిడకి వచ్చింది ఏంటంటే నిత్య రక్షణ. దేవుని పిల్లలుగా మన సమాధానం కలిగిన పిల్లలుగా బ్రతుకుతున్నామా?
దేవుని పిల్లలుగా ఆయన కృపను పొందుకొని పాప క్షమాపణ కలిగిన పిల్లలుగా మనం బ్రతుకుతున్నామా? దేవుని పిల్లలుగా నిత్య రక్షణలో మనం కొనసాగే వారిగా మనం బ్రతుకుతున్నామో లేదో మనం క్రైస్తవ జీవితాలలో మనం ఎరిగిన వారమై ఉండాలి. ఈ వచనంలో అంటాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఏమంటాడు? నీ విశ్వాసము నిన్ను ఏం చేసింది? స్వస్థపరిచింది. నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. నీ విశ్వాసమే నీకు సమాధానాన్ని కలిగించింది. నీ విశ్వాసమే నీ పాపములకు క్షమాపణ. దేవుని సన్నిధిలో ప్రభు వల్లకు సిద్ధపడుతున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఎదుట బహువాటంగా మీ పాపములను కప్పుకునే పరిస్థితిలో ఉన్నారో, ఒప్పుకునే పరిస్థితిలో ఉన్నారో మీరు గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. పాపాత్మురాలైన స్త్రీ తమ పాపాలను ఒప్పుకుంటుంది. బహువాటంగా వచ్చి ఒప్పుకుని క్షమాపణ కోరుతూ ఉంది. క్షమాపణ కోరడం వల్ల ఆవిడకి వచ్చింది రెండే వచ్చాయి. ఒకటి, తన జీవితంలో సమాధానం దొరికింది, తన జీవితంలో రక్షణ అనేది దొరికింది. ఈరోజు చాలా మంది మనందరం రక్షించబడి ఉన్నాం. ప్రభు బలను సమీపిస్తూ మళ్ళా దేవుడి సన్నిధి గోజాడుతూ ఉంటాం. ఏమని తెలుసా? దేవా నా పాపములు యథా రాజా తదా ప్రద అంటారు దీన్నే. ఎన్నిసార్లు అలా క్షమించు, ఎన్నిసార్లు దేవుడిని క్షమించమని అడుగుతాం, ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుతాం. సమాధానం కావాలి, నిత్య రక్షణ కావాలంటే ఇది ఒక క్షమాపణ కలిగిన వారమై దేవుని ఎదుట మన అపరాధములను, మన పొరుగు వారి రుణస్థులను మేము క్షమిస్తే మన అపరాధములు కూడా క్షమించబడతాయి అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పాపాత్మురాలైన స్త్రీకి ఏమొచ్చింది? విశ్వాసము ద్వారా రక్షణ, సమాధానము, రక్షణ అనేది వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం అంటున్నాడు. 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. మనందరి గురించి వాయించండి. మీరు ఎలా వచ్చారు? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. నిజంగా చీకటి బ్రతుకులు, పాపపు బ్రతుకులు, అవిధేయతతో కూడిన బ్రతుకులు, అసత్య పాలనలో బ్రతుకుతున్న బ్రతుకులు, విగ్రహారాధనలో బ్రతుకుతున్న బ్రతుకుల నుంచి దేవుడు మనం ఏం చేశాడు? మీరు మీ విశ్వాసము చేత కృప ద్వారానే మీరందరూ కూడా ఏమయ్యారు? రక్షణలోకి వచ్చి. ఇది మీ వలనే కలిగింది కాదు, ఇది దేవుని వరమే. దేవుని వరమే. విశ్వాసము ద్వారా మనం రక్షించబడాలి. అనేకులను రక్షించే పనిలో మీరు ఉన్నారో లేదో మీరు ఆలోచన చేయాలి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చాం, వాక్యం విన్నాం, చక్కగా పాటలు పాడాం, సాక్ష్యాలు చెప్పాం, ఆరాధన చేసాం, దేవుడు మమ్మల్ని ప్రేమించిన కొలది మేము ఇచ్చాము, వెళ్ళిపోయాము అంటే కుదరదు. నువ్వు రక్షించబడిన నీవు అనేకులను రక్షించేవాడిగా ఉండాలి. ఒక జ్యోతి వలె నువ్వు ప్రజ్వలింప చేయబడాలి. ఒక జ్యోతి వలె నువ్వు వెలుగుతూ అనేకులను వెలిగించేవాడిగా నువ్వు ఉండాలి. పాపాత్మురాలైన స్త్రీ అనేకులకు భూమి మీద ఆరిన నేల ఉన్నంత వరకు, క్రైస్తవుడు అనేవాడు ఉన్నంత వరకు పాపాత్మురాలైన స్త్రీ కొరకు ప్రసంగాలు జరుగుతూనే ఉంటాయి. కారణం ఏంటంటే తమ అతిక్రమములను కప్పిపుచ్చుకోలేదు, కానీ తమ అతిక్రమములను ఒప్పుకొని క్షమాపణ కోరి సమాధానం కలిగినదై నిత్య రక్షణలోనికి వచ్చింది. కనుక మన అందరము కూడా విశ్వాసము ద్వారా కృపచేతనే మన అందరము కూడా రక్షించబడి ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలోకి మనం వెళ్ళగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో రక్షణ అనేది ఎలా కలిగింది అసలు అంటే, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు నువ్వు విశ్వసించిన ఎడల, నీ హృదయమందు నువ్వు నమ్మిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎలాగనగా నీతి కలుగునట్లు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో యేసు ప్రభువని ఒప్పుకొనవలెను. రక్షణ అనేది ఎలా వస్తుంది? నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి, బహువాటంగా ఒప్పుకోవాలి. యేసు నా ప్రభువు, యేసు నా సొంత రక్షకుడు, యేసు నా పాపముల కొరకే ఆయన కలువరి శిలువలో మరణించాడు, నా పాపముల కొరకే ఆయన కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో,
ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, ఎప్పుడైతే నీ హృదయమందు నువ్వు విశ్వసిస్తావో, అప్పుడు నీకు కలిగేది ఏంటంట? విశ్వసించడం ద్వారా నీకు ఏం కలుగుతుంది? రక్షణ అనేది కలుగుతుంది. రక్షణ అనేది కలుగుతుంది. ఈరోజు పాపాత్మురాలైన స్త్రీకి వచ్చిన రక్షణ నీకు వచ్చిందా? పాపాత్మురాలైన స్త్రీకి వచ్చిన రక్షణ నీ ఇంటికి వచ్చిందా? నీ కుటుంబానికి వచ్చిందా? ఈరోజు చాలా మంది మన దేవుడిని నమ్ముకున్న పిల్లలుగా మన కుటుంబాలలో ఇంకా దేవుడిని నమ్ముకోలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు లేదా? చాలా మంది దేవుడిని నమ్ముకోకుండా ఉన్నారు. మరి వీళ్ళ ఎడల నీకు ఉన్న భారమే. నువ్వు రక్షించబడిన నీవు అనేకులను ఏం చేయాలి? రక్షించాలి. పాపాత్మురాలైన స్త్రీ విశ్వాసము ద్వారా తను తాను ఏం చేసుకుంది? రక్షించుకుంది. విశ్వాసము ద్వారా తను తాను ఏం చేసుకుంది? రక్షించుకుంది. మరొక వ్యక్తిని గురించి మనం ఆలోచించేద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము. 25 నుండి 34 వచనాలు మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుండి 34 వచనాల్లో మనం చూస్తే, 12 ఏళ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఎవరండి? ఒక స్త్రీ. ఈ స్త్రీ ఎవరంటే 12 సంవత్సరాల నుండి రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ అట. రక్తస్రావం అంటే ఇది స్త్రీలకు చాలా చాలా పెద్ద టాస్క్ అండి. ఇది స్త్రీగా పుట్టిన ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి అక్క బ్రతికిన కాలమంతా ఈ బాధ అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ ఋతుక్రమం, ఆ ఋతుక్రమంలో స్త్రీ మాతృత్వానికి ఒక చిహ్నంగా ఉంది. అది స్త్రీ మాతృత్వానికి ప్రతి భర్త తెలుసుకోవాలి, ప్రతి పెళ్ళైన ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి, పెళ్లి కావలసిన ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఏంటంటే స్త్రీ ప్రసవ వేదన, స్త్రీ ఋతుక్రమ కాలాన్ని మనం ఎరిగిన వారమే మనం ఉండాలి. ఎందుకు అని ఆలోచన చేస్తే, ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీ 12 సంవత్సరాల నుంచి దేంతో బాధపడుతుందట? రక్తస్రావం అనే రోగంతో బాధపడుతూ ఉంది. వీళ్ళకి మంత్లీ డేట్స్ వస్తాయండి లేడీస్కి. అది చాలా మాతృత్వానికి చిహ్నం. అది ఆ టైంలో వాళ్ళు పడే బాధ, వాళ్ళు పడే ఆవేదన, వాళ్ళు పడుతున్న బాధ తీవ్రాతీతంగా ఉంటుందండి. చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ పెయిన్ లో బ్లడ్ బ్లీడింగ్ అవుతూ ఉంటది. అది ఒక్కొక్కసారి కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అవ్వక చాలా బాధపడుతూ ఉంటుంది. అటువంటి స్థితిలో ఒక స్త్రీ బాధపడుతూ ఉంటే, ఈ స్త్రీ అయితే 12 సంవత్సరాల నుంచి ఎలా బాధపడుతుంట? రక్తస్రావం జరుగుతూనే ఉందటండి. ఎంత బాధ ఉంది. ఆ టైంలో వాళ్ళు అనైజీగా ఉంటారు. బాడీ భయంకరమైన పెయిన్ తో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఒక్కసారి ఉక్రోషం వస్తుంది, కోపం వస్తూ ఉంటుంది, సతమతం అవుతూ ఉంటారు. ఆ 2-3-4 రోజుల వ్యవధిలోనే ఎంత బాధపడుతుంటే, ఈ స్త్రీ 12 సంవత్సరాల నుంచి అదే బాధ, అదే పెయిన్, అదే రక్తస్రావం కంటిన్యూగా జరుగుతూనే ఉందట. ఇటువంటి స్త్రీ అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళిందట. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే వైద్యం బాగుంటది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం తగ్గుతుందంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి 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 తనకున్న డబ్బునంతా కూడా ఏం చేసిందట? నష్టపరుచుకుంది. ఉన్న ఆరోగ్యము చెడిపోయింది, ఉన్న డబ్బంతా కోల్పోయింది. సంకటము, బాధ, ఆవేదన, ఇబ్బందుల కొలువులో ఉన్న సమయాల్లో యేసుక్రీస్తుని గురించి వెళ్ళే స్త్రీ యేసుక్రీస్తుని గురించి విని ఆవిడకి తన మనసులో అనుకుంటున్న మాట, తన మనసులో అనుకుంటున్న ఆలోచన ఎలా ఉందని ఆలోచన చేయగలిగితే, ఎవరి మనం చదువుతూ ఉన్నాం, ఆమె యేసును గూర్చి విని. యేసుక్రీస్తు గొప్పవాడట, చచ్చిపోయిన లాజరును లేపాడట. యేసుక్రీస్తు గొప్పవాడట, కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడట. యేసుక్రీస్తు గొప్పవాడట, నోటి మాట లేని వాడికి వాక్చాతుర్యాన్ని ఇచ్చి నోటి మాటలు ఇచ్చాడట అని అనేక స్వస్థతలు, అనేకమైన అద్భుతాలు, అనేకమైన యేసుక్రీస్తును కూర్చున్న బోధలు విని 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 ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఆ నిర్ణయం ఏంటో తెలుసా? నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడుదని అనుకుని జన సమూహములో ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రమును ఏమనుకుంటుంది? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత కలుగుతుంది. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే నాకు ఆయన నెత్తిగా చేసి ప్రార్థన చేయని అవసరం లేదు, కానీ ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు. ఆయన వస్త్రపు చెంగును అలా టచ్ చేస్తే చాలు, నాకు స్వస్థత కలుగుతుంది అనే నమ్మకం
విశ్వాసముతో వచ్చిందట. వచ్చిన తర్వాత 29వ వచనంలో వెంటనే ఆయన వస్త్రమును ముట్టెను, వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరములో ఆ బాధ నివారమైనదని గ్రహించుకొనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే 12 సంవత్సరాలు బాధ 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 ఆవేదన, బ్లడ్ బ్లీడింగ్ అవుతూ 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 బాధపడుతూ ఏడుస్తూ ఉంటే తన మనసులో ఒకే ఆలోచన, యేసుక్రీస్తు వస్త్రపు చెంగును ముడితే చాలు నాకు స్వస్థత కలిగిందని వచ్చింది. ఆ జనసమూహంలో వెనకాల 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 వచ్చి యేసుక్రీస్తు వస్త్రాన్ని అలా ముట్టింది. ముట్టిన వెంటనే తనలో ఉన్న రక్త మనం చూస్తూ ఉన్నాం. వెంటనే యేసుక్రీస్తు అంటున్నాడు, ఎవరు నన్ను ముట్టుకున్నది? 30వ వచనంలో వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రమును ముట్టింది ఎవరని అడిగాడా. యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ జనులు తండోపతండాలుగా ఉండేవారు. యేసుక్రీస్తు చెప్పిన బోధలు, యేసుక్రీస్తు చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చూడడానికి జనాలు తండోపతండాలుగా ఉంటుంటే ఆ జన సమూహంలో వెనకాల 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 వచ్చి అలాగ ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. ఈవిడికి స్వస్థత కలిగింది. ఆయనలో నుండి ప్రభావం వెళ్ళినట్లుగా ఆయన గమనించి అంటాడు, నన్ను ముట్టింది ఎవరు? ఎవరు నన్ను ముట్టుకున్నది? ఎవరు నన్ను ముట్టింది అంటాడు. జనులు అంటున్నారు, శిష్యులు అంటున్నారు, ఏంటి ప్రభు ఎంతమంది నీ మీద పడుతున్నారు, ఇంతమంది జనసమూహం, నన్ను ముట్టింది ఎవరన్నా అడుగుతున్నావు ఏంటి? పద అంటున్నారు. ఎవరు? శిష్యులు అంటున్నారు. శిష్యులు అంటే చెప్తున్నాడు, ఏమంటాడు, ఆ శిష్యులు జనసమూహం నీ మీద పడుచున్నారే, నన్ను ముట్టింది ఎవరైనా అడుగుతున్నావా అనేది ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచాను. నాలో నుండి ప్రభావం వెళ్ళింది. నాలో నుండి ప్రభావం వెళ్ళి ఆ స్త్రీకి స్వస్థత కలిగింది. ఆ స్త్రీ ఎవరు నేను చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఆ స్త్రీ ఎవరు నేను చూడాలని అనుకుంటుంటే ఆ స్త్రీకి జరిగినదంతా ఎరిగినదై భయపడి వణుకుచు ఆయన ఎదుట సాగిలపడెను. తన సంగతి అంతయు ఆయనతో, అయ్యా అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళినయ్యా, 12 సంవత్సరాలు రక్తస్రావముతో బాధ 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 ఆవేదన కలిగిన దాన్ని ఉన్నదంతా వ్యాయపరుచుకొని డబ్బునంతా నష్టపరుచుకున్నాను, ఆరోగ్యం చెడిపోయింది, చివరికి నీ దగ్గరికి వచ్చి నీ వస్త్రాన్ని ముడితే నాకు స్వస్థత కలిగిందని నేను నమ్మాను, వచ్చాను, ముట్టాను, నాకు స్వస్థత కలిగిందని. ఆ సంగతి అంతా చెప్పినప్పుడు యేసుక్రీస్తు అంటున్న మాట 34వ వచనంలో, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదాని వైపోము, నీ బాధ నివారమై నీకు స్వస్థత కలుగునని ఆమెతో నామం స్తోత్రం కలిగిందిగా. ఈవిడికి ఎలా వచ్చిందండి స్వస్థత? మాట్లాడాలి. ఈవిడికి ఎలా వచ్చింది? 12 సంవత్సరాలు బాధపడి 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 డబ్బంతా నష్టపరుచుకుని చివరికి చావే శరణ్యం అనే పరిస్థితికి వెళ్ళి చివరికి యేసుక్రీస్తు వస్త్రాన్ని ముడితే నాకు స్వస్థత కలుగుతానన్నదంటే ఆవిడలో ఉన్నది ఏంటి? ఆవిడలో ఏముంది? అంటే యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా స్వస్థత అనేది కలుగుతుంది. ఏం కలుగుతుంది? కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదాని వైపము, నీ బాధ నివారమై నీకు స్వస్థత కలుగును గాకని ఆమెతో. విశ్వాసము ద్వారా పాపాత్మురాలైన స్త్రీ రక్షించబడ్డది. విశ్వాసము ద్వారా 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ స్వస్థపరచబడ్డది. ఈరోజు సేవకులు ఎలా అయిపోయారంటే, సేవ ఎలా అయిపోయిందంటే సేవ వ్యాపారం అయిపోయింది. సేవ ఏమైపోయింది? టచ్ అంటే వెళ్ళిపోతా ఉంటా. ఈ టచ్ కానీ ఎక్కువైపోయింది. మొన్న కూడా మన దగ్గర వాడు వచ్చాడు, టచ్. దేవుని పేరట మోసాలు, దేవుని పేరట దగాలు చేస్తున్న పరిస్థితి. క్రైస్తవ్యం మేలుకోవాలి. ఈరోజు టచ్ అంటే పడిపోతున్నారు, టచ్ అంటే కడుపులోనే కంతిపోతుంది, టచ్ అంటే క్యాన్సర్ పోతుంది, టచ్ అంటే HIV పోతుందట, టచ్ అంటే బ్రెయిన్ ట్యూమర్ పోతుందట, టచ్ అంటే వెన్నుముక విరిగిపోయి రాడ్లు వేయబడింది కూడా లెగిసింది, గొంతులేస్తుందట. కరోనా టైంలో వీళ్ళందరూ ఎక్కడికి పోయారని నేను అడుగుతున్నాను. ఈరోజు బహువాటంగా అడుగుతూ ఉన్నాను. కోవిడ్ టైంలో వీళ్ళందరూ ఎక్కడున్నారో, ఈ టచ్ గాళ్ళందరూ ఎక్కడున్నారు? వీళ్ళు
ఉన్నారు వీళ్ళంతా. విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా మనకి ఏం కలుగుతుంది? యాకోబు రాసిన పత్రిక చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13, 14, 15 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలేను. మీలో ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలేను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలువనంపించవలేను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతనికి ప్రార్థన చేయవలేను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచెను. కొబ్బరి నూనెలు అమ్మేసుకుంటున్నారు స్వస్థత పేరు. లీటర్ 50 రూపాయలండి. ఒకప్పుడు కొబ్బరి నూనె ఎంత? లీటర్ కాదు జస్ట్ 100 ml 50 రూపాయలు అమ్మేస్తున్నారు. 100 ml ప్రేయర్ ఆయిల్ ఎంతగా పెట్టినారు? 50కి, 100కి, 150కి అమ్మేస్తున్నారు. ప్రార్థనా తైలం అంటే ప్రార్థనా తైలాభిషేకం అంటారు. అమ్మేవాడికి ఏం జరగట్లేదు, కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే జరుగుతూ ఉంది. అర్థమవుతుందా? విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందట? మీలో ఎవడైనా రోగి అయి ఉంటే అతను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీలో ఎవడైనా సంతోషం కలిగితే మీరు కీర్తనలు పాడండి. ఇంకా చెప్తాడు కీర్తనలు పాడాలని చెప్పి. మీలో ఎవడైనా రోగి అయి ఉంటే అతడు సంఘ పెద్దలు, కొంచెం విశ్వాసములో హెల్డర్స్ గా, స్ట్రాంగ్ పిల్లర్స్ గా, విశ్వాసంలో స్థిరులైన సంఘ పెద్దలను తీసుకుని వెళ్ళండి. అతనికి ప్రభు పేరట నూనె రాయండి. నూనె రాసి ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా రోగికి స్వస్థత. ఈరోజు స్వస్థత అనేది ఎలా కలుగుతూ ఉంది? 2019లో నాకు కూడా ఇటువంటిది ఎదురయ్యింది. ఇక్కడే పార్కు ప్రాంతంలో ఒక బ్రదరు కిడ్నీలో స్టోన్ ఉండి ఆ స్టోన్ బ్లాడర్లోకి వెళ్ళిపోయి ఆ స్టోన్ యూరిన్ వచ్చే పైపు మధ్యలో ఆగిపోయింది. అది ఫుల్ అయిపోతుంది, స్టోర్ అయిపోతుంది, వాటర్ స్టోరేజ్ అయ్యి పెయిన్ వచ్చేస్తుంది, వెళ్ళట్లేదు, యూరిన్ పాస్ అవ్వట్లేదు. చాలా బాధపడిపోతున్నాడు. నేను వెళ్ళాను ఆ టైంకి. వెళ్ళేటప్పటికి చాలా పెయిన్తో ఉన్నాడు, అటు ఇటు మెదులుతూ ఉన్నాడు. యూరిన్ వస్తున్నప్పుడు వెళ్తున్నాడు కానీ యూరిన్ పాస్ అవ్వట్లేదు. చాలా పెయిన్తో చాలా బాధ అనిపిస్తుంది. నేను లేచి మోకరించి ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేశాను. చేసిన తర్వాత కొంచెంసేపటికి అతడు చక్కగా యూరిన్ పాస్ అయ్యింది. అంటే అంతవరకు ఆ స్టోన్, ఆ రాడ్ యూరిన్ పాస్ అయ్యే పైప్ లో అలా ఉండిపోయిందేమో. ఈ కదలికల వల్ల కొంచెం తప్పుకోవడం వల్ల చక్కగా యూరిన్ పాస్ అయ్యింది. చర్చిలోకి వచ్చాడు, మైక్ పట్టుకున్నాడు, అయ్యగారు ప్రార్థన చేశారు, నాకు యూరిన్ పాస్ అయ్యిందని చెప్తున్నాడు. ఆ రోజు సాయంత్రం కిందకి వెళ్తే రౌండ్ చేసేసారు మొత్తం అందరూ. దేనికి? ప్రార్థన చేయము. నేను అంటున్నాను, విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తే నీకు స్వస్థత కలుగుతుంది. అయ్యగారి చేతిలో ఏమీ లేదు, అయ్యగారి చేతిలో ఏమీ ఉండదు. నీ విశ్వాసాన్ని బట్టి నీ సేవకుడు నీ యందు నమ్మిక కలిగిన వాడే నీ ఎడల దేవునికి విజ్ఞాపన చేయడం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? కృప చూపిస్తాడు. ఈ రోజు జనులు ఎలా అయిపోయారంటే, అయ్యగారు ప్రార్థన చేశారు, అమ్మగారు ప్రార్థన చేశారు, నాకు అన్ని జరిగిపోయింది. ఏ జీవితంలో జరగవు. ఎవరి జీవితంలో? నేను అంటున్నాను, చాలా మంది మా ఏరియాలో పెద్ద స్వస్థత బోధకులు చచ్చిపోయేటప్పుడు శరీరం అంతా సర్వరోగాలతో చచ్చిపోయారు. కానీ వీళ్ళందరూ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా స్వస్థతలు జరిగాయి. చేసిన వారికి మాత్రం శరీరం అంతా కూడా ఏమున్నాయి? కొప్ప నుండి నాకు 7 వారాలు రాని స్వస్థత కలుగుతుంది అంటాడు. మరి ఇడిగానైతే అపోలో జాయిన్ అవుతాడు. క్రైస్తవులని గొర్రెలతో పోలుస్తున్నారు. మీకు తెలుసో తెలీదో? గొర్రె అంటున్నారు. తెలుసా మీకు? వింటున్నారా? యూట్యూబ్ లో చూస్తున్నారు కదా, చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు మనుషుల్ని. నేను అంటున్నాను, నీకు విశ్వాసం ఉంటే నీకు స్వస్థత జరుగుతుంది ఖచ్చితంగా. నీకు విశ్వాసం ఉండాలంటే నీకేముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసమే నీకు స్వస్థత, విశ్వాసమే నీకు రక్షణ. చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. అందరూ భయంకరమైన ఒత్తిడి మధ్య పనిచేస్తున్నాం. మనందరూ కూడా ఒత్తిడి తల పగిలిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. అప్పుడు ఏమనుకుంటాం? స్ట్రాంగ్ గా ఒక్క టీ తాగితే దెబ్బకి తలపోటు తగ్గిపోతుంది. టీగా చాలా మంది ఉంటారు. మనందరం కూడా అలవాటు. మన సాయంత్రం అయ్యేటప్పుడు పడిపోలే, తేడా వచ్చేది బాడీ. తలపోటు వచ్చేస్తుంది భయంకరంగా. టీ తాగాలంటే ఏం చేయాలి? వెంటనే వెళ్ళి మంచి స్ట్రాంగ్ టీ పెట్టుకుని తాగుతాం. 2 సిప్పులు చేసేటప్పటికి అమ్మయ్యా అంటున్నాం. ఎంతవరకు ఉన్న తలనొప్పి ఏమైపోయింది?
చిటికలో మాయమైపోయింది. అంటే నీ విశ్వాసం నీలో ఉందా? నీలో ఉందా? టీ దగ్గర అలసోట్లేదు, నా వైపు అలసోట్లేదు, పైగా టీలో ఉందా? నీలో ఉందా విశ్వాసం? విశ్వాసం అనేది నీలో ఉండాలి. నీకు స్వస్థత కలగాలంటే నేను ఒకటే చెప్తాను, నువ్వు పాపములు చేసిన వాడు అయితే పాప క్షమాపణ కలిగిన వాడు అయితే, నువ్వు పాపం చేస్తే అయ్యా నా దేహానికి స్వస్థత దయచేయి, నేను పాపిని అని నువ్వు ఒప్పుకుంటే చాలు, దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు నీ దేవుడు. నేను స్తోత్రం కలుగును గాక. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, అతడు ప్రభు అతనిని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ. రోజు విశ్వాసము ద్వారా ఏం కలుగుతూ ఉంది? పాపాత్మురాలైన స్త్రీకి విశ్వాసము ద్వారా స్వస్థత కలిగింది, రక్షణ కలిగింది, సమాధానం కలిగింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీకి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. స్వస్థత కలిగింది అంటే స్వస్థత కలగడం వెనుక ఆవిడకున్న ఆ నమ్మకమే, ఆ విశ్వాసమే. అదే అన్నాడు, మీరు ఆవగింజంత విశ్వాసం. ఎంత ఉంటుందా ఆవగింజ? ఎంత ఉంటుందా అమ్మా? ఎంత ఉంటుందా ఆవగింజ? ఎంత ఉంటుందా? ఎంత ఉంటుందా ఆవగింజ? ఏమంటే చూడండి, 2 చేతులకి మధ్యలో ఉన్న గ్యాప్ అంత ఉంటుందండి ఆవగింజ. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను లేచి సముద్రంలో పడమంటే పడిపోతాడు, సముద్రంలో పడిపోమంటే పడిపోతాడ. ఇప్పుడు నీకున్న విశ్వాసం, నాకున్న విశ్వాసం ఆవగింజలో పావల రూపాయిలో పావాలనుకుందాం. పావాలంటే 4 వంతుల్లో 1 వంతు ఉందా? అంటే మన విశ్వాసులుగా పిలువబడుతున్న మనలో విశ్వాసం ఉందో లేదో చూడాలి ఈరోజు. ఎందుకంటే ఆత్మఫలమే విశ్వాసమా అని దాని గురించి ఆలోచన చేస్తున్నాం. విశ్వాసము ద్వారా పాపాత్మురాలైన స్త్రీకి సమాధానము దొరికింది, రక్షణ దొరికింది. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీకి స్వస్థత దొరికింది. ఈరోజు నీలో నాలో ఆవగింజంత విశ్వాసంలో కనీసం ₹10, కనీసం పావలవంతైన విశ్వాసం ఉందా? పరీక్షించుకున్నామా మన భక్తిని? పైకి భక్తి కలిగిన వారిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నారట. మీరు నా ఎడల చూపు భయభక్తులు మానవులు కల్పించిన పద్ధతులను బట్టే ఉంది అంటాడు దేవుడు. అంటే క్రైస్తవులు ఎలా ఉన్నారో ఆలోచన చేయండి. ఈరోజు విశ్వాసులుగా పిలువబడడం కాదు, విశ్వాస జీవితంలో నువ్వు నిరీక్షణ కలిగిన వాడవై దేవుని యందు ప్రగాఢమైన నమ్మిక ఉంచాలి. ఆ నమ్మిక ఉంచితే మృతులను సైతము దేవుడు లేపుటకు సమర్థుడు. మృతులను సైతము లేపుటకు దేవుడు సమర్థుడు. ఒక మాటను మనం చూద్దాం. ఈరోజు స్వస్థత కలగాలంటే నీ పాపములు ఒప్పుకొని ప్రాధేయపడితే స్వస్థత కలుగుతుంది. 3 పాయింట్లకు వెళ్ళిపోదాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం. 22. మార్కు సువార్త 5వ అధ్యాయం 22, 23, 24 వచనం నేను చదువుతూ ఉన్నాను. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరు అన్నప్పుడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలేనని ఆయనను మిగుల బ్రతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహములు ఆయన వెంబడించిరి, ఆయన మీద పడి. ఇక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉంది. ఇతను సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని పిలువబడుతున్న వారు. యాయీరు అని పిలువబడుతున్న ఆయన సమాజ మందిరపు అధికారి. ఈయన వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా నా చిన్న కూతురు చావనై ఉంది, చచ్చిపోయే చావు బ్రతుకుల మధ్య పోరాటం చేస్తూ ఉంది, నువ్వు ఒక్కసారి వచ్చి నా కూతురు మీద చేతులుంచి ప్రార్థన చేయ్యా, నా కూతురు బ్రతుకుతుంది అని అడుగుతూ ఉంటే జన సమూహంతో ఆయన కొంచెం బిజీ అయిపోయి అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటి అంటే 35వ వచనంలో ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చచ్చిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనేది.
ఏం చేశాడు? వచ్చి, అయ్యా నా కూతురు చచ్చిపోయేలా ఉందయ్యా, నువ్వు వచ్చి ఏం చేయాలి? జస్ట్ నా కూతురి మీద అలా చేతులు వచ్చి నువ్వు స్వస్థపరచు. ఇది జనసమూహంతో బిజీగా ఉండి దేవుని మాటలు చెప్తా ఉన్నాడు. అలాగే పాపం యాయీరు అనే ఆయన అలా ఉండిపోయాడు. యాయీరు ఇంట నుండి కొంతమంది వచ్చి, బాబు నీ కూతురు చచ్చిపోయిందయ్యా, నీ కూతురు చచ్చిపోయింది, నీకు బోధకు నువ్వేం చేయదు, ఇబ్బంది పెట్టద్దు అన్నప్పుడు దేవుడు అని నమ్మిన యాయీరు యేసుక్రీస్తు ఎడల ఎటువంటి భయభక్తులు కనపరిచాడు, యేసుక్రీస్తు చెప్పిన మాటల ఎడల ఎటువంటి భయభక్తులు కనపరిచాడు అని ఆలోచన చేస్తే 36వ వచనంలో, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజపు మందిరపు అధికారితో ఏమంటాడు? నీ కూతురు చచ్చిపోయింది, ఇక బోధకు ఇబ్బంది పెట్టకో, ఎల్లు నీ కూతురు దగ్గరికి అని చెప్తే యేసు వైపు చూస్తున్నాడు. ఎవరి వైపు చూస్తున్నాడు? యేసు వైపు చూస్తున్నాడు. వాళ్ళు చెప్పిన మాటలన్నీ విన్నాడు, కానీ ఆ మాటలు ఏం చేయలేదట, లక్ష్యం పెట్టలేదు, లెక్క చేయకుండా అంటాడు, భయపడకో, దేవుని యందు మాత్రం నువ్వేం చేయాలి? నమ్మికించు. కుమారి భయపడకో, నమ్మిక మాత్రం ఉంచు అని చెప్తాడు. ఇక్కడ యాయీరు కూడా చెప్తాడు, యాయీరు భయపడకో, నమ్మిక మాత్రం ఉంచు. ఇలా చెప్తుంటే ఎవరు అక్కడ ఉన్న కొంతమంది పెద్దలు, కొంతమంది దేవుని యందు భయభక్తులు కలిగిన శిష్యులు, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అనువాదు తప్ప మరి ఎవరిని ఆయన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారి గొల్లు నుండి ఏడ్చుచూ ఉండగా, ప్రలాపించుచుండగా చూచి లోపలికి పోయి, మీరేలా ఏడుస్తున్నారు, మీరేలా గొల్లు చేయి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పిన. అందుకు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయన ఏం చేశారట? అపహసించారట. ఎవరు మామూలుగా మనం నిద్రపోతాం, మామూలుగా లెగిస్తామండి. మామూలుగా బ్రతుకుంటే మనం నిద్రపోతాము, నిద్ర నుండి మళ్ళా లెగిస్తాం. ఇంకో నిద్ర ఉంటుంది, అది గాఢ నిద్ర. అందుకే నిద్రించుచున్న వారిని గూర్చి అంటే నిద్రపోతున్న వారు అంటే మామూలుగా మనకలాగా పడుకున్న వాళ్ళు కాదు, వాళ్ళకి శాశ్వతమైన నిద్రలోకి వెళ్ళేవారు. ఇక్కడ కూడా ఏమంటాడు? ఈ చిన్నది నిద్రిస్తుంది. ఎందుకు ఎడుతున్నారు? ఎందుకు గోలేంటి, గొల్లు చేయడం ఏంటి, ఏటం ఏంటి, ఎందుకు ఎడుతున్నారు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారట? అపహసించారట. అపహసిస్తే 40వ వచనంలో ఆ చిన్నది చెయ్యి పట్టి, అందుకు 40వ వచనం, అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరాల ప్రాయము కలిగినది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. యాయీరు ఎవరి మీద నమ్మకించాడు? యేసు చెప్పిన మాట మీద నమ్మకించాడు. భయపడకో, శ్రమలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, సమస్యలతో ఉన్నావా, భయపడకో, నమ్మిక మాత్రం ఉంచు. ఏముంచాలి? నమ్మిక మాత్రం ఉంచు. యాయీరు తన కుమార్తె ఎడల యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాను, నా కూతురు చచ్చిపోయిన లేపేస్తుంది. నమ్మిక ఉంచండి. అదిగే చిన్నదానా తల్లి తగ్గమే లే అనగానే అది దిగ్గున లేచి నడవసాగిందట. అది 12 సంవత్సరాల ఈడు కలిగింది. అంటే ఈ స్వస్థత వెనుక ఆయనకున్న నమ్మకం. ఎవరి నమ్మకం? యాయీరు యేసును నమ్మడం, యేసు చెప్పిన మాట. అది శిష్యులతో చెప్పాడు కానా విందులో. మరి వచ్చేసి తల్లి వచ్చేసి, అరే కొడక ద్రాక్షరసం అయిపోయిందిరా. పెళ్లిలో ద్రాక్షరసం లేకపోతే పెళ్లిళ్ళు ఆగిపోయే. ఆనాటి సాంప్రదాయబద్ధంగా కానా విందులో ద్రాక్షరసం అయిపోయేటప్పటికి ద్రాక్షరసం అయిపోయింది. అమ్మ నా గడియ ఇంకా రాలేదు అన్నాడు. కానీ అని అన్నా సరే మరి చెప్పిన మాట ఏంటో, ఆయన మీతో చెప్పినది ఆయన ఏం చెప్తాడో చేయండి అంతే అని చెప్పి చెప్పింది అంతే. తేరు చూస్తున్నారు శిష్యులందరూ, ఏం చెప్తాడా, ఏం చేయాలని. బాణాలన్నీ నీటితో నింపేయారు మొత్తం. ఆ మొట్టమొదట తీసినది ప్రధాన యాజకుడి దగ్గరికి పట్టుకెళ్ళమని రాదు. ఆ పెళ్లి విందు ప్రధానుడి దగ్గరికి పట్టుకెళ్ళిస్తే, ఏంటి ఇందాక తాగిన దానికంటే ఇంకా మధురంగా, చాలా బాగుంది అంటే నమ్మితే దేవుని మహిమ నువ్వు
ఈరోజు నీలో నాలో ఉండవలసిందంటే విశ్వాసం. విశ్వాసము ద్వారా పాపాత్మురాలైన స్త్రీకి సమాధానము దొరికింది, రక్షణ దొరికింది. విశ్వాసము ద్వారా 12 సంవత్సరాలు రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీకి స్వస్థత దొరికింది. విశ్వాసము ద్వారా యాయీరు కుమార్తె 12 సంవత్సరాల చిన్నది చచ్చిపోయినది తిరిగి లేచి. అబ్రహాము కూడా అదే నమ్మాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలబడ్డాడు. ఎందుకంటే నా కొడుకును నేను చంపేసుకున్నా, నా కొడుకును మృతులను సహితము లేపుటకు నా దేవుడు సమర్థుడు అని. అందుకే షడ్రకు మేషకు అభ్యర్థుల గురించి ఆలోచన చేస్తే ఏమండి మా దేవుడు కొరకు మేము చావైనా చేస్తాం, కానీ ఆ ప్రతిమకు మాత్రం మేము ఏం చెయ్యం. ఏంటి మనలో ఉండవలసింది? ఉందా? నీలో ఉందా? క్రీస్తు 2వ రాకడలో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసులలో విశ్వాసమును కనుగొనునా అనేటంటే ఏముండదు? పైకి భక్తి కాదు. నేను అంటున్నాను, నీ అంతరంగ పురుషుడు పైన నువ్వు కృషించిపోయినా నీ అంతరంగ పురుషుడు యుగ యుగములకు ఆయన ఉజ్జీవింపచేసే రగిలే ఆత్మగా ఉండాలి. అలా ఉండాలంటే నీలో నాలో ఉండవలసింది దేవుని ఎడల నమ్మకం. కొన్ని సందర్భాల్లో చాలా ఆవేదన చెందుతూ ఉంటాం. ఇది జరగదేమో, ఇక అవ్వదేమో, ఇది అసాధ్యమేమో అని నలిగిపోతూ ఉంటాం. ఆ నలిగిపోయిన సమయాల్లో యేసునందు నువ్వు నమ్మిక ఉంచితే అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు. ఏం కావాలి ఇప్పుడు ఈరోజు మనకి? బిలీవ్ యువర్ గాడ్. దేవుని యందు నువ్వు ఏం చేయాలి? నమ్మిక. కొన్ని సందర్భాల్లో మన వల్ల కాని ఉంటాయి, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా మనం నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి. ఒక దేశంలో భయంకరమైన కరువు, భయంకరమైన వర్షపాతం లేకుండా అందరూ కూడా చాలా బాధపడుతూ నకనకలాడుతున్నారు. ఆహారం లేక, చావు బతుకుల మధ్య పోరాటం. ఆ రాష్ట్రం అంతా నీరు అనే కొరత లేకుండా, నీరు అనే కొరతతో బాధపడుతూ ఉన్నారట. అక్కడ ఉన్న సేవకులు, అక్కడ ఉన్న బోధకులు, అక్కడ ఉన్న దేవుని యందు భయభక్తులు కలిగిన వారంతా ఒక చాటింగ్ వేశారట. మనం దేవుణ్ణి గోజాడదాం రండి, వర్షం నిమిత్తం ప్రార్థన చేద్దాం రండి. అందరూ కూడా వెళ్ళిపోతున్నారట. ఒక ఆయన వెళ్తే సంఖ్యలో ఏంటో గొడుగెట్టుకు వెళ్తున్నా వెళ్తా గొడుగు పట్టుకుని వెళ్ళిపోతాడట. అంటే నేను నా దేవుడికి నేను ప్రార్థన చేస్తాము, దేవుడు మాకు ఏం చేస్తాడు? ప్రచండమైన వర్షాన్ని కురిపిస్తాడు. ఏంటి దాంట్లో ఉన్న నమ్మకం? నేను వెళ్ళేటప్పుడు పొడి నేల మీద వెళ్తాను, వచ్చేటప్పుడు తడిసిపోయి వస్తాను. తడితే మళ్ళీ నాకు రొంపట్టుకుంటుంది, తడితే నాకు జ్వరం వస్తుంది. కనుక నేను ముందే సేఫ్ గా ఏమంటారండి. ఈరోజు ఆ విశ్వాసం నీకుందా? ఈరోజు ఆ విశ్వాసం నీకు నాకు ఉందా? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసం నీకు రక్షణ ఇస్తుంది, నీ విశ్వాసము ద్వారా నీకు జీవాన్ని ఇస్తుంది, విశ్వాసము ద్వారా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు. దేవుడి ఎడల మనకు ఉండవలసింది నమ్మకం ఉంది. దేవుడు నిన్ను నమ్మాడు, నువ్వు దేవుడు నమ్మట్లా. నమ్ముతున్నావు ఎలా తెలుసా? ఆపదల మొక్కులు వాడిగా నమ్ముతున్నావు. ఇలా బ్రతికితే, ఇలా నమ్మితే మనుషులందరికంటే దౌర్భాగ్యులు. ఈరోజు బాగా వస్తే దేవుడు ఇచ్చాడు, దేవుడు బాగా కాకపోతే అన్ని పోనీ దేవుడు అసలు విర్రవీగే దుష్టత్వం వచ్చాడు. నువ్వు దేవుని యందు నిత్యము భయభక్తులు కలిగిన వాడిగా ఉండాలి. ఆ విశ్వాసాన్ని చివరి వరకు కొనసాగించాలి. ప్రకటన గ్రంథాలు అంటాడు, మరణము వరకు నమ్మకంగా ఉండు. అది ఏ పనైనా నీ భక్తి విషయాల్లో ఎక్కడి వరకు ఉండాలట? ఆయన రాకడా నీ పోకడ వరకు నువ్వు ఎలా ఉండాలి? అప్పుడు నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. ఇచ్చే ప్రభు అంటే ఇచ్చేవాడు కాదు, నీ నమ్మకత్వాన్ని చూస్తాడు, నీ విశ్వాసనీయతను చూస్తాడు. నీ నమ్మకాన్ని, నీ విశ్వాసాన్ని చూచి దేవుడు నీకు బహుమానాన్ని ఇస్తాడు. బహుమానం కావాలంటే విశ్వాస జాబితాలో విశ్వాస వీరులుగా మనం ఏం చేయాలి? పరిగెట్టాలి. ఎంతమంది కోసం ఆలోచన చేసాం? ఆత్మఫలమే విశ్వాసం అనే దాని గురించి మనం ఆలోచన చేసాం. ఎవరెవరి కోసం ఆలోచన చేసాం? వెనకాల చెప్తారు ఒకసారి. వెనకాల లైన్ అంటే మా వెనకాల ఇంకో లైన్ ఉందనుకుంటున్నారు. వెనకాల చెప్పండి. పాపాత్మురాలైన స్త్రీ విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు దగ్గరికి రావడం వల్ల పాప క్షమాపణ పొందింది, సమాధానాన్ని కలిగినది అయ్యింది. ఆమె జీవితానికి ఏమొచ్చింది? రక్షణ. పాపిగా బ్రతుకుతున్న దానిని పరిశుద్ధురాలిగా దేవుడు ఇచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. రెండో వ్యక్తి ఎవరు?
రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ, నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే అది ఖచ్చితంగా నీ జీవితాల్లో జరిగి, అవి నమ్మింది ఒకటే నమ్మింది, వస్త్రపు చెంగును ముడితే నాకు స్వస్థత. ముట్టింది అన్నది ముట్టుకున్న వెంటనే ఆమె రక్తధార ఆగిపోయిందని ఆమె గ్రహించిందట. చూడండి దేవుడు చేసే అద్భుతాలు ఎలా ఉంటాయి. అందుకే ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే మేలులు కంటికి కనపడవు, చెవికి వినబడవు, హృదయమునకు అగోచరము అని. అంటే దేవుడు చేసే మేలులు ఎంత గొప్ప ఉంటాయి. మూడో వ్యక్తి యాయీరు కుమార్తె జీవితంలో మరణించిన దానిని తిరిగి బ్రతికించడం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో విశ్వాసం కలిగి ఉండాలంటే నువ్వు నేను ఒక పని చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, కంఠస్థం లేదు మీకు ఈ మాట, 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. ఏం కావాలి? విశ్వాసం నాకు కావాలి అంటే దేవుని మాటలు ఏం చేయాలి? వినాలి. ఎవరి మాటలు? క్రీస్తును గూర్చిన మాటలు, దేవుని గూర్చిన మాటలు వినాలట. వినుట వలన మనకి ఏం కలిగిందట? విశ్వాసం. వినడం వల్ల ఏం కలుగుతుంది? వింటున్నారా? దేవుని మాటలు వింటున్నారా? బైబిల్ స్టడీలు ఎంతమంది జాయిన్ అవుతున్నారు? దేవుడి సంఘం ఎంత భయభక్తులు కలిగిన వారిగా అన్ని మీటింగ్స్ లో జాయిన్ అవుతున్నారు. వినాలి, వాక్యాన్ని వినాలి, వినుటకు వేగురు పడాలి, మాట్లాడడానికి నిదానించు వారినై ఉండాలి. క్రైస్తవ జీవితంలో వినడము ద్వారా ఏమొస్తుంది? తినగ వేము తీయగా ఉంటదట. వినగా క్రైస్తవులకు ఏమి రావాలి? నువ్వు వినడానికి వేగిరి పడేవాడిగా ఉండాలి, వినే వాటిలో విశ్వాసములో వృద్ధి చెందేవాడిగా ఉండాలి. అట్టి కృపటి ధన్యత దేవుడు సదాకాలము మనకు దయచేయును గాక. పెట్టబడిన వాక్యము మన వినుకుడులో ఫలించును గాక. అందరూ లేచి పడదాం. ప్రభు బల్ల కొరకు సిద్ధపరచబడిన వారు ముందుకు రండి. ప్రభు బల్ల కొరకు సిద్ధపరచబడిన పెద్దలు ముందుకు రండి. ప్రభు బల్లలో